అక్క నేను ఎక్కువసేపు బతకలేనక్క. నీ చేతుల్లో ప్యానాలు వదిలేస్తానక్క. నన్ను క్షమించక్క. శివయ్య శివయ్య ఏందా మాటలు శివయ్య? పద నిన్నేం దక్కించుకుంటాను. ఆసుపత్రికి పోదాం పద శివయ్య. అన్నా అమ్మ తను చేసిన తప్పు తెలుసుకున్నది. రేపు శివయ్య కాడికొచ్చి ఆడితో మాట్లాడి ఆడిని మారుస్తానంటా ఉండాది. అదే జరిగితే మనందరికీ మంచిదే కదా ఇంద్రమ్మ. అంతకన్నా మనకి ఇంకేం కావాలి? మీ చిన్న మావయ్య శివారెడ్డి కూతుర్ని. ఏం శివారెడ్డి, మా వాళ్ళు మర్యాదలన్నీ బాగానే చేస్తా ఉండారా? తగ్గితే చెప్పు. మళ్ళీ లోటుపాట్లలో ఏవైనా తేడాలొస్తే మేం బాధపడాల్సి వస్తుంది. అయినా నిన్ను చూస్తా ఉంటేనే తెలుస్తా ఉండాదిలే, మా వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటా ఉండారని. నీలాంబరే, నన్ను భయపెట్టాలనుకోవడం, నా కాడ్నుంచి నిజం రాబట్టాలనుకోవడం నీ వల్ల కాని పని. నన్ను చిత్రహింసలు పెడతాండానని నువ్వనుకుంటా ఉండావు. ఇంతకు మించి నరకం వాడ సిరి సంజులు అనుభవిస్తా ఉండారని నేను ఆనందపడతా ఉండాను. రేయ్, నీ చావు గడియలు దగ్గర పడినాయి కాబట్టే నాకు సిక్కినావు. నా చావుని ఆపనీకి, మీకు చావుని పరిచయం చెయ్యనీకి నా బిడ్డొచ్చినాడు. ఇప్పటి వరకో లెక్క, ఎప్పటి నుంచో లెక్క నా బిడ్డ నాగిరెడ్డి దిగినాడు. మీ అందరి ఊపిరి తీస్తాడు, నన్నేడ నుంచి తీసుకుపోతాడు. నువ్విట్ట పగటి కలలు కంటూనే కూర్చో శివారెడ్డి. వాడొచ్చి నిన్ను విడిపించుకుపోతాడో లేక నా చేతిలో పైకే పోతాడో నువ్వే చూద్దువుగాని. నా బిడ్డని సంపాలనుకోవడం అంటే నీ సావు నువ్వు ఎత్తుక్కుంటూ పోవడమే.
వాడికి సావు దగ్గర పడినది కాబట్టే ఏడకొచ్చినాడు శివారెడ్డి. కనీసం ఫారెన్లోనే ఉండుంటే నీ చావు కబురు తెలిసి నీకు తలకొరువు పెట్టడానికైనా ఉండేవాడు. ఇప్పుడు వాడికి నువ్వే తలకొరువు పెట్టే గతి తెచ్చుకున్నాడు. తొందరలోనే వాడికి కూడా నీ పక్కనే ప్లేస్ ఫిక్స్ చేస్తా. ఎదురు చూస్తా ఉండు నీ బిడ్డ కోసం. బావా, ఇదేనా రావటం? అవును బావా. ఇంద్రాణి, సిరి సంజయ్ గురించి ఏమైనా తెలిసిందా? లేదక్కా, మేము అదే పని మీదున్నాం. త్వరలోనే వాళ్ళ గురించి తెలుస్తాదక్కా. వాళ్ళు వస్తారన్న ఆశతోనే ఉన్నాను ఇంద్రాణి. ఎంతసేపు అయినది మీరొచ్చి? ఇప్పుడే నీలాంబరి. ఇంద్రాణి, చెట్టంత కొడుకు, కడుపుతో ఉన్న కోడలు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలీదు. ఏ చిన్న అలికిడి విన్నా సిరి సంజయ్లు వచ్చారేమోనని పిచ్చి దానిలా చూస్తున్నాను. సిరిని పెంచిన తల్లిగా అది కనపడపోయేసరికి తల్లడిల్లిపోతున్నానక్క. అట్లాంటిది కడుపున మూసిన నువ్వు సంజు కనపడపోయేసరికి ఎంత బాధపడతా ఉండావో నేను అర్థం చేసుకోగలనక్క. తెలిసి తెలిసి మేమెవ్వరికీ ఏ హాని చేయలేదు. ఒకరికి మంచి చేయాలన్న ఆలోచనే తప్ప ఏ చెడు చేయలేదు. కానీ ఆ దేవుడు మాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు? అసలు సిరి సంజయ్లు వస్తారా? నువ్వేం బాధపడమాకక్క. తొందరలోని సిరి సంజయ్లు మన ఇంటికి వచ్చేస్తారు. మన రెండు కుటుంబాలు కలిసి ఆనందంగా ఉండే సమయం వస్తాదక్క. మీకో విషయం చెప్దామని వచ్చినాము. నిన్న మా ఇంటికి శివయ్య కూతురు శివాని వచ్చినది. దాన్ని పట్టుకుని ఉండాల్సింది ఇంద్రాణి. అప్పుడు గాని దాని బాబుకి బుద్ధి రాదు. చ, అనవసరంగా మంచి అవకాశాన్ని ఇడిసిపెట్టినావు. లేదు నీలాంబరి, శివానికి వాళ్ళ నాన్న బుద్ధులు రాలేదు. దాని మనసు చాలా మంచిది. మా మీద ప్రేమతోనే మమ్మల్ని కలవనీకి వచ్చినది. తెల్లనివన్నీ పాలనుకోవడం తప్పు ఇంద్రాణి. పైకి చూపించే ప్రేమ వెనకాల పగ దాగుంటాది. అదంతా వాళ్ళ అన్న ఆడించిన కుట్ర అయి ఉంటాది. జాగ్రత్త పడకపోతే మోసపోయేది మనమే. లేదు నీలాంబరి, తన్ని చూసి నేను కూడా మొదట అట్టానే అపార్థం చేసుకున్నాను. కానీ తనతో మాట్లాడిన తర్వాత తను కూడా సిరిలాగానే మన రెండు కుటుంబాలు ఒకటవ్వాలని ఆలోచన చేస్తా ఉండదని అర్థమైనది. రేపు మా శివయ్య పుట్టినరోజు. ఆణ్ణి నేను కలవాలా? నా చేత్తో ఆడికి రాఖీ కట్టాలా? ఈ అక్కకి బహుమానంగా పగనొదిలేయమని చెప్పాలా? పగకి అలవాటు పడినవాడు మారతాడా? మా శివయ్య అట్ట మారనిక కారణం మా అమ్మ సునంద. అందుకే ఆఖరిసారిగా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఏమో, నాకు మారతాడని నమ్మకం లేదు. నాకున్నది. ఆఖరిసారి ప్రయత్నం చేస్తానని చెప్తా ఉంటది కదా నీలాంబరి. ఒకసారి ప్రయత్నం చేయని. ఇంతకీ శివారెడ్డిని ఏడ దాచిపెట్టినావు? ఎళ్ళొస్తామక్క. వస్తాను బావా.
హృదయంలో పుట్టే ఆవేశం మనుషుల మధ్య నమ్మకాన్ని నాశనం చేయడమే కాదు, దూరాన్ని కూడా పెంచుతుంది. శివాని గురించి అంతా తెలుసనుకున్న నేను ఎందుకు అనుమానించాను? ఆ రోజు తన కళ్ళు నాకేం తెలియదు అని అరిచి మొత్తుకున్నా ఏమీ పట్టనట్టు ఎందుకు అరిచాను? ఉదయం ఏదో మాట్లాడాలని కాల్ చేస్తే కాల్ కట్ చేశాను. మళ్ళీ కాల్ చేస్తే ఇగ్నోర్ చేశాను. పాపం ఎంత బాధపడుతుందో. తిరిగి కాల్ చేస్తే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి కదా, లిఫ్ట్ చేస్తుందో చేయదో. చేయకపోతే లిఫ్ట్ చేసే వరకు కాల్ చేస్తూనే ఉంటా. తప్పు మందే కదా, తిరిగి ప్రయత్నించడానికి ఈగో ఎందుకు? ఫోన్ చూడలేదా? చూసిన కోపంలో లిఫ్ట్ చేయలేదా? హలో శివాని, ఉన్నారా ఎవరైనా? ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలి కదా, మ్యూట్లో ఉంటే నాకెలా తెలుస్తుంది? మళ్ళీ నువ్వు అరుస్తావేమోనని. నేనెందుకు అరుస్తాను? ఎందుకు అన్నదానికి నువ్వే ఆన్సర్ చేయాలి. తప్పు చేయకుండా తిట్లు తిన్నాను, నేనెందుకు చెప్పాలి? శివాని, ఐఎమ్ సారీ. తప్పు నాదే. అనుకోకుండా మీ అన్న మనుషులు అటాక్ చేసేసరికి మంచి చెడు ఆలోచించే టైం లేక ఏదేదో అనేశాను. నన్ను క్షమించు. ఈరోజు ఇంద్రాణి ఆంటీ వచ్చి చెప్పే వరకు జరిగింది నాకు అర్థం కాలేదు. నాతో పాటు ఎవరైనా వస్తున్నారో లేదో చూసుకోకుండా నిన్ను కలవడానికి రావడం నాదే తప్పు. నన్ను కాపాడాలనే ఆలోచన తప్ప నీ మైండ్లో ఏం లేదు కాబట్టి అలా చెప్పావు. అదేమీ తెలియకుండా నేను... సర్లే, జరిగింది ఎందుకు అన్న దాని మీద ఇద్దరికి క్లారిటీ వచ్చింది కదా, వదిలేసే. సరే సరే, నేను తర్వాత మళ్ళీ మాట్లాడతా. హలో శివాని, శివయ్య, సిన్నా, చిన్న లేడో శివారెడ్డి
పగతో రగిలే శివారెడ్డి. ఎప్పుడైతే నువ్వు మమ్మల్ని మర్చిపోయి పగనొదులుకొని పగోడు పక్కన చేరినావో అప్పుడే నీ చిన్న చచ్చిపోయినాడు. పరిస్థితులు మన్ని వేరు చేసి ఉండొచ్చు కానీ నువ్వెప్పటికీ నా తమ్మునివే, నేనెప్పటికీ నీ అక్కని. మనది రక్త సంబంధం రా. రే శివయ్య, కడుపును పుట్టిన బిడ్డలు ప్రేమతో ఉండాల్సింది పోయి ఇట్ట కళ్ళ ముందే పోటాడుకుంటా ఉంటే ఆ తల్లికి అంతకన్నా నరకం ఏముంటాదిరా? ఎంత కాదనుకున్నా మీ ముగ్గురు తోడబుట్టినోళ్ళురా. ఈ రోజు రాఖీ పండగని నీ చేతికి రాఖీ కట్టడానికి వచ్చినదిరా మీ అక్క. కాదనుకురా శివయ్య. బాగుంది, శానా బాగుంది. ఒక పక్క చేతులకి తాళ్లు కట్టి పగోడిని బంధించినట్టు బంధించి ఇప్పుడు బంధం ప్రేమ గుర్తుకొచ్చి అదే చేతికి రాఖీ కట్టడానికి వచ్చావా? ఏ ముఖం పెట్టుకుని నాకు రాఖీ కట్టనీకి వచ్చినావు? అయినా నేనెట్టా కట్టించుకున్నాను అనుకున్నావు? వద్దు, నాకొద్దు. అక్క అన్న ఏ బంధాలు నాకు లేవు. ఇప్పుడు నాకు తెలిసిన బంధాలు రెండే, పగోళ్ళు, మనోళ్ళు. అట్టా మొండిగా మాట్లాడవాకు శివయ్య. పాపం ఇంద్రమ్మ ప్రేమతో వచ్చినది. నువ్వట్టా అంటే దాని మనసు ఎంత కష్టపడుతుంది. ఒక్కసారి అర్థం చేసుకోరా శివయ్య. నాకు పగ తప్ప ఏ బంధం లేదమ్మా. ముందు వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకుపో. ఇంద్రమ్మ, వాడంటే మనకి ప్రేమ ఉండదు కానీ మనం అంటే వాడికి ప్రేమ లేదు. దానికి మనం మాత్రం ఏం చేస్తాం? పదేంద్రమ్మ, ఏదో ఒకరోజు వాడి తప్పు తెలుసుకుని మన దగ్గరికి రాక తప్పదు. అప్పటిదాకా మనం వాడికి పగోళ్ల కింద కనపడతాం. పదేంద్రమ్మ. నేను చెప్పినాను కదేంద్రమ్మ, వాడు మారడు. నానమ్మా,
ఏంటమ్మా ఇంకా అర్థం కాలే? శివయ్య యాడున్నాడో తెలుసుకోనీకి నేనేసిన ఎత్తు. అక్క, నీకు నా మీద ప్రేమ లేదనుకున్నా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. అయ్యో నీలు, నువ్వు నన్ను నమ్మకపోతే నా ప్రాణాలే కాదు, అక్కడ బాబా సిరి ఇద్దరి ప్రాణాలకు ప్రమాదమే. అసలేం జరిగినది? ఆ శివయ్య సునంద కలిసి బావని చంపాలనుకుంటున్నారు. నువ్వు తప్ప ఈ పరిస్థితిలో వేరే ఎవరు నాకు సాయం చేయలేరు. నేను అర్జెంటుగా కలవాలి. సిరి సంజయ్లు ఎక్కడున్నారో నేను చూపిస్తాను.